వర్షిత, వెల్కమ్ టు మై ఛానల్ ఆర్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేనైతే ఇప్పుడు కొత్త రివ్యూతో వచ్చేసాను, విచ్ ఇస్ లెనిన్, స్టార్ట్ బై అఖిల్, ప్రొడ్యూస్ బై నాగార్జున. నిజం చెప్పాలి అంటే అసలు ఈ సినిమా పోస్టర్ చూడగానే నాకు ఎందుకు అది పుష్ప కాపీ లాగా అనిపించింది. తర్వాత ఏమో అది రూరల్ బ్యాక్గ్రౌండ్లో పెట్టారు అంటే అదే విలేజ్, అదే ఫైట్స్, మధ్యలో హీరోయిన్ని కొంచెం గ్లామర్ షోకి వాడుకుంటారు అనిపించింది. ఇంకా నాకు ట్రైలర్ చూసే ఇంట్రెస్ట్ కూడా అనిపించలేదు. ఇంకా నేను ట్రైలర్ కూడా నిజం చెప్పాలని చూడలేదు, సినిమా డైరెక్ట్గా చూసాను నేను. అండ్ సినిమా చూసినప్పుడు బ్రో హ్యాండ్స్ డౌన్ నాకైతే ఎక్స్పెక్టేషన్సే లేని సినిమాలో గూస్ బంప్స్ వచ్చేసి అంత బాగుంది. ప్యూర్ థియేటరల్ ఎక్స్పీరియన్స్ అసలు ఈ సినిమా అయితే. అండ్ నిజం చెప్పాలంటే అఖిల్ని చూసి ఏమనిపించింది తెలుసా, వచ్చాడు అఖినేని వారసుడు కృష్ణ, తర్వాత నాగార్జున గారు అండ్ నా అఖిల్ అనిపించింది. అంత బాగుంది. సో కమింగ్ టు ద స్టోరీ లైన్, సినిమా మొత్తం వచ్చేసి మహాభారతంలో ఒక సెగ్మెంట్ పైన బేస్ అయి జరిగిద్ది. ఈ సినిమా వచ్చేసి రాయలసీమలో చిత్తూరులో ఉన్న రామపురం అనే ఒక విలేజ్ లో పెట్టారు. బేసిక్లీ ఏంటంటే ఈ విలేజ్ ఎవ్రీ ఇయర్ 18 days బట్టు ద్రౌపది అమ్మవారి జాతర చేసిద్ది. ఆ జాతర జరిగే 18 daysలో రక్తం ఒక్క చుక్క కూడా కింద పడకూడదు, పడితే మనకు వర్షాలు రావు అని ఆ ఊరోళ్ళు నమ్ముతారు. కానీ ఈ 18 daysలో 2 ఊర్ల మధ్య జరిగే ఒక డిసగ్రిమెంట్స్, పాలిటిక్స్ అన్నీ దూరిపోయి కొంచెం కాంప్లికేట్ అయిపోతుంది ఈ స్టోరీ. సో కాంప్లికేట్ అయ్యిద్ది ఏదైతే ఉందో ఇది మొత్తం సెంటర్లో లవ్ స్టోరీ ఉంటుంది. లవ్ స్టోరీ బేస్ చేసుకొని ఇవన్నీ అవుతూ ఉంటాయి. సో బేసిక్లీ 18 daysలో ఏమైంది, కాంప్లికేషన్స్ ఏంటి, ఈ ప్రాసెస్లో రివెంజ్ ఏంటి, ఆ ప్రాసెస్లో హీరో ఏం కోల్పోవాల్సి వస్తుంది అనేదే స్టోరీ లైన్ బేసిక్లీ. ఇప్పుడు పాజిటివ్ సైడ్స్కి వచ్చేసి ద ఫస్ట్ అండ్ ద బిగ్గెస్ట్ పాజిటివ్ ఆఫ్ దిస్ మూవీస్ అఖినేని. లైక్ సీరియస్లీ బ్రో, అఖిల్ ఇస్ అ హీరో హూ ఆల్వేస్ హ్యాడ్ ద స్టార్డమ్. లైక్ సినిమా ఉండని లేకపోయినా అసలు నిజం చెప్పాలని డెబ్యూట్ ముందు నుంచి మనం చూసినప్పుడే అసలు వావ్, నిజంగా ఆయన మంచి హీరో అవుతాడేమో అని అనిపించింది. దాని తర్వాత నిజంగానే స్టార్డమ్ హీ ఆల్వేస్ హ్యాడ్. కానీ యాక్టర్ మంచోడా అని చెప్పడానికి ఒక్క మంచి సినిమా కూడా పడలేదు. కానీ ఈ సినిమాలో జీవించేశాడు బ్రో, సీరియస్లీ జీవించేశాడు అసలు క్యారెక్టర్ని అయితే. యాక్టింగ్ కానివ్వండి, ఎమోషనల్ సీన్స్ కానివ్వండి, ఫైట్ సీన్స్ కానివ్వండి, క్రేజీ. అండ్ అసలు డైలాగ్ డెలివరీ అయితే గూస్ బంప్స్ తెచ్చాయి. నాకు ఒక డైలాగ్ ఉంటుంది, నాకు కరెక్ట్గా డైలాగ్ ఇప్పుడు గుర్తులేదు, కానీ కురుక్షేత్ర యుద్ధంలో కూడా అని ఒక డైలాగ్ ఉండదు. ఆ డైలాగ్ విని నాకైతే గూస్ బంప్స్. ఇంకా అసలు అది థియేటర్ల ఎక్స్పీరియన్స్ నాకైతే. ఇంకా లాస్ట్ 40 minutesలో అఖిల్ చేసిన యాక్టింగ్ కెరియర్లో ది బెస్ట్ పెర్ఫార్మెన్స్ అఖిల్ది అంటే ఇది గుర్తుండిపోయేలాగా యాక్టింగ్ చేశాడు. అసలు అమేజింగ్ అసలు యాక్టింగ్ అయితే. నెక్స్ట్ మన సపోర్టింగ్ క్యాస్ట్ వచ్చేయండి, మన గెటప్ శ్రీను కానివ్వండి, బ్రహ్మాజీ కానివ్వండి, సునీల్ కానివ్వండి, శివాజీ కానివ్వండి, అందరికీ చాలా మంచి రోల్స్ పడ్డాయి. అందరూ చాలా న్యాచురల్ యాక్టింగ్ చేశాడు. సో యాక్టింగ్ పరంగా వస్తే ఒక్క బ్యాడ్ యాక్టింగ్ లేదు, క్రేజీ యాక్టింగ్ అసలు ఈ సినిమాలో అయితే. నెక్స్ట్ నాకు ఈ సినిమాలో నచ్చిన బిగ్గెస్ట్ థింగ్ ఇస్ క్యారెక్టరైజేషన్. క్యారెక్టర్స్ అన్ని మహాభారతం బేస్డ్ చేసుకొని చేస్తారనమాట. సో అసలు అది నాకు చాలా ఇంట్రెస్టింగ్ అనిపించింది. ఆ క్యారెక్టరైజ్ ఒక్కొక్క క్యారెక్టర్కి ఒక స్టోరీ ఉండదు, ఒక బ్యాక్ డ్రాప్ ఉండదు. నేను ఎక్స్పెక్ట్ చేయండి ఏంటి అంటే హీరోయిన్ రిప్లేస్మెంట్ పండింది భయ్యా వాళ్ళకి. నిజం చెప్పాలి, శ్రీలీలాని రిప్లేస్ చేస్తున్నారని నాకు తెలిసినప్పుడు అబ్బా ఇది వీళ్ళకి బ్యాక్ డ్రాప్ అవుతుందేమో, శ్రీలీల ఎంతైనా అసలు గ్రేట్ యాక్ట్రెస్, తను ఉంది అంటే మినిమం సక్సెస్ ఉంటుంది అనిపించింది. కానీ నౌ దట్ ఐ సా భాగ్యశ్రీ అసలు ఈ రోల్కి తను పర్ఫెక్ట్ అనిపించింది నాకైతే. లైక్ ఆ ఇన్నోసెన్స్ తెచ్చింది, తిను ఉండడం వల్ల నాకు ఆ లవ్ స్టోరీ చాలా ప్యూర్ ఇంకా ఇన్నోసెంట్ అనిపించింది. అండ్ బికాస్ ఆఫ్ హర్ అఖిల్ క్యారెక్టర్ ఇంకా ఎలివేట్ అయ్యింది. షీ డిడెంట్ ఓవర్ షాడో హిస్ క్యారెక్టర్. సో నాకు ఇది చాలా నచ్చింది. నెక్స్ట్ మనం ఫిల్మ్ మేకింగ్ సైడ్కి వస్తే మురళీ కిషోర్ హ్యాండ్స్ ఆఫ్. లైక్ లిటరలీ ఈ డైరెక్టర్కి పక్కా ఫ్యూచర్ ఉంది, అది అర్థమైపోతుంది అసలు. బికాస్ అసలు సినిమా బోర్ అయిపోతుందేమో అనిపించినప్పుడు ట్విస్ట్ వచ్చేస్తుంది, అది ఇంకా మార్చేసిద్ది స్టోరీని. అసలు నాకు ప్రీ క్లైమాక్స్ ఇంకా క్లైమాక్స్ బ్లాక్ అనిపించింది బ్రో, మైండ్ బ్లోయింగ్. నాకు గూస్ బంప్స్ వచ్చేసాయి ఆ ట్విస్ట్కి అయితే. నెక్స్ట్ అండ్ ది మోస్ట్ అప్రిషియబుల్ పార్ట్ ఇన్ దిస్ ఫిలిం ఇస్ ఎడిటింగ్. అసలు ల్యాగ్ లేకుండా సినిమాని ఇది అవసరం లేదంటే కట్ చేసి పడేశారు. అన్నెసెసరీ ల్యాగ్ సీన్స్ పెట్టలేదు, విచ్ వాస్ టూ గుడ్. బికాజ్ ఈ మధ్య సినిమాలు ఏంది అంటే మన లెంత్ ఎక్కువ ఉండాలని ఏదో ఒకటి చేసి పెట్టేస్తున్నారు. కానీ ఈ సినిమా అలా కాదు, డ్రాగ్ అనిపిస్తుంది అంటే కట్ తీసి పక్కన పడేద్దాం అని ఫీల్ అయ్యారు. నెక్స్ట్ వచ్చేసి ప్రొడక్షన్. అసలు సెట్స్ భయ్యా రియల్ అనిపించింది నాకైతే. ఎంత బాగున్నాయో సెట్స్ అయితే.
అసలు ప్రొడక్షన్ చాలా రిచ్గా అనిపించింది. అండ్ నెక్స్ట్ వచ్చేసి మన కొల్లా అవినీష్ లిటరల్ ఆథెంటిక్ విలేజ్ అట్మాస్ఫియర్ క్రియేట్ చేశారు. చూసి రియల్కి వెళ్ళి తీసారేమో అనిపించే అంత బాగుంది. అండ్ నెక్స్ట్ సినిమాటోగ్రఫీ కానీ కలరింగ్ కానీ నిజంగా చాలా బాగా వచ్చేసి టెక్నికల్ సైడ్ దర్ వాజ్ జీరో ఎర్రర్, సూపర్ ఉండేది టెక్నికల్ సైడ్ అయితే. నెక్స్ట్ ఈ సినిమాకి బిగ్గెస్ట్ ప్లస్ ఇస్ ద ఎమోషనల్ కనెక్ట్. మీరు సినిమాని కనెక్ట్ అవ్వగలరు, మీరు లెనిన్తో కనెక్ట్ అవ్వగలరు. లైక్ అది యాక్టింగ్ వల్ల, మరి డైరెక్షన్ వల్ల, రైటింగ్ వల్లనో ఏంటో తెలియదు కానీ మీరు కనెక్ట్ అవ్వగలరు. రివెంజ్ని ఫీల్ అవుతాం, లవ్ స్టోరీని ఫీల్ అవుతాం, ఫ్రెండ్షిప్స్ని ఫీల్ అవుతాం. అరే నిజంగా ఒక ఫ్రెండ్ కోసం ఇప్పుడు ఇంత ఫీల్ అవ్వగలరా అని అనిపించింది. నాకైతే అసలు రివెంజ్ వచ్చినప్పుడు నైస్, యూ డిడ్ నైస్ అలాంటి ఫీలింగ్ వచ్చింది. సో ఇట్ వాస్ సో సాటిస్ఫాక్షన్ అనమాట. సాటిస్ఫాక్షన్ ఓన్లీ కమ్స్ వన్ ఎమోషనల్ది పండింది. అండ్ నెక్స్ట్ ద బిగ్గెస్ట్ and the awesome and the biggest positive is the climax. Last 45 minutes నేనైతే సీట్లో పట్టుకొని ఎస్ 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 ఇలా అనుకుంటుండే. అసలు అంత బాగుంది లాస్ట్ 45 minutes అయితే. నాకు చెప్పకూడదు అసలు నేను క్లైమాక్స్ గురించి, కానీ నిజంగా ఇట్స్ వర్త్ వాచింగ్. అది చూసిన పైసా వసూల్ అనిపిస్తుంది ఆ సీన్ చూసిన తర్వాత. నెక్స్ట్ మనం నెగటివ్ సైడ్స్కి వచ్చేస్తే నిజం చెప్పాలి అంటే ఏం ఎక్కువ నెగటివ్స్ లేదు. నాకు ఫస్ట్ అనిపించిన నెగటివ్ ఏంటి అంటే ఈ సినిమాలో మ్యూజిక్. నేను ముందే చెప్పేది మాస్టర్ పీస్ అని చెప్పలేమని. ఈ సినిమా ఈ కథకి ఈ యాక్టింగ్కి ఇంకా పవర్ఫుల్ బీజిఎం పడుండాల్సిందేమో అనిపించింది. అసలు 2 songs అయితే నాకు అనిపించేసింది. సాంగ్స్ ఇంకా బాగుండొచ్చు అన్న ఫీలింగ్ అయితే నాకు వచ్చింది. సో మన తమన్ భయ్య ఆ రేంజ్లో అయితే కొంచెం వెనకాల పడ్డాడని చెప్పచ్చు. బికాజ్ మ్యూజిక్ మంచిగా పడితే లేని సినిమా కూడా ఎక్కడికో లేసిపోయింది. ఇది ఆల్రెడీ ఉన్న సినిమా కాబట్టి ఎక్కడికో లేపుండొచ్చు, కానీ ఆ మ్యూజిక్ ఒక్కటి కొంచెం ప్రాబ్లమాటిక్ అయింది. నెక్స్ట్ వచ్చేసి ప్రిడిక్టబుల్ మూమెంట్స్ ఉన్నాయి. రైటింగ్ వల్లనో మరి ఏంటో నాకు తెలియదు కానీ కొంచెం ప్రిడిక్టబుల్ అనిపించింది. అండ్ చాలా దగ్గర మీకు రంగస్థలం ఇంకా దసరా మూవీ గుర్తొస్తుంది. ఇప్పుడు ఎగ్జాంపుల్ చెప్పాలి అంటే లైక్ వసంత్ ఉంటాడు హీరో బెస్ట్ ఫ్రెండ్. ఆయన క్యారెక్టర్ని చూసి నాకు కాన్స్టెంట్లీ నా బ్యాక్ ఆఫ్ ద హెడ్లో దసరాలో సూరి క్యారెక్టర్ గుర్తొచ్చింది. ఏదో కాపీ కొట్టారని చెప్పను, దేవర్ 2 different క్యారెక్టర్స్ బట్ సిమిలారిటీస్ ఉండే. అండ్ ఫ్యూ సీన్స్ కొంచెం ప్రిడిక్టబుల్ ఉండే. రంగస్థలం, దసరా, అటు ఇటు ఇటు అటు కొంచెం అది. బట్ ఇట్స్ నాట్ అ ఫ్లా బ్రో, నిజంగా అది ఫ్లా ఏం కాదు సినిమాది. అది కూడా బాగానే ఉండే. బట్ డ్రాబ్యాక్ ఉంది అంటే ఈ ప్రిడిక్టబుల్ మూమెంట్సే. నెక్స్ట్ వచ్చేసి ఇది నా పర్సనల్ ఒపీనియన్. నేను ఇది మీ పైన ఎత్తట్లేదు, ఇది నా టోటలీ పర్సనల్ ఒపీనియన్. నాకేంటి అంటే ఈ మధ్య పుష్ప కానివ్వండి, రంగస్థలం కానివ్వండి, పెద్ది కానివ్వండి, అన్ని సినిమాలు మొత్తం వచ్చేసి రాయలసీమ సైడ్ వచ్చేసేయడం వల్ల లుక్ సేమ్ ఉంది, ఇంత గడ్డం ఉంటుంది అండ్ ఎవ్రీథింగ్. సో నాకు ఎప్పుడైతే అఖిల్ని చూసానో నాకు ఆ లుక్ చాలా ప్రిడిక్టబుల్ అనిపించింది. అరే ఇంకొంచెం వర్క్ చేసి ఉండాల్సింది, అఖిల్ ఇలా చూపించే వాళ్ళు ఇంకా చార్మింగ్గానే చూపించి ఉండాల్సింది. మరీ అంత గడ్డం పెట్టేసి అదంతా అవసరం లేదేమో, కొంచెం చార్మింగే చూపించి ఉండాల్సింది. వైట్ హెయిర్ అదంతా అవసరం లేదేమో అనిపించింది. కానీ అట్ ద సేమ్ టైం మా ఫ్రెండ్స్కి ఆ రగ్డ్ లుక్ అని అదంతా చాలా నచ్చింది. సో ఇది నా పర్సనల్ ఒపీనియన్ గైస్. ఇదేం నేను సినిమా ఒపీనియన్ చెప్పట్లేదు, నా పర్సనల్ చాలా పర్సనల్ ఒపీనియన్. ఫైనలీ మనం ఫైనల్ వర్డిక్కి వచ్చేస్తే లెనిన్ మూవీ నా ఎక్స్పెక్టేషన్స్ని పాస్ అయ్యింది అని లిటరల్ కట్ చేసుకొని పగలగొట్టుకొని ముందుకెళ్ళిపోయింది. లెనిన్ మూవీ ఎక్సలెంట్ మూవీ బై అ ప్యూర్ థియేటరల్ ఎక్స్పీరియన్స్. వెళ్ళి చూడాల్సిన మూవీ ఇది. అసలు డ్రాబ్యాక్స్ అనేవి అనిపించవు బికాస్ స్క్రీన్ ప్లే వాజ్ సో గుడ్. లైక్ అసలు ఒక్క దగ్గర కూడా అరే ఇది నెగిటివ్గా గుర్తుపెట్టుకుందాం అనిపించదు. అసలు స్టోరీలో నువ్వు కొట్టుకొని వెళ్ళిపోతూ ఉంటావు. సెకండ్ హాఫ్లో స్టార్టింగ్లో 20-30 minutes నార్మల్ అనిపించింది నాకు. అరే ఏంట్రా ఇప్పుడు సెకండ్ హాఫ్ పోతుందా అనిపించే మూమెంట్లో అసలు ట్విస్టులు, ఇంకా ట్విస్ట్లు ఇలా 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 వచ్చేసి మన 40-45 minutes అయితే బ్రెయిన్ బ్లాస్ట్ అయిపోయింది. సో యా స్క్రీన్ ప్లే వాజ్ సో గుడ్ కి అసలు మీకు డ్రాబ్యాక్స్ అనిపించవు. నేను మీకు చెప్పడానికి కూడా నా దగ్గర డ్రాబ్యాక్స్ లేవు ఇందాక. ముఖ్యంగా ఈ సినిమా అఖిల్ కోసం వెళ్ళి చూడాలబ్బా, బికాజ్ ఈ యాక్టింగ్ అసలు క్రేజీ చించేశాడు. నాకైతే ఒక పాయింట్లో ఏమనిపించింది అంటే వాట్ ఇఫ్ దిస్ వాజ్ అఖిల్స్ డెబ్యూట్ మూవీ, అప్పుడు అసలు ఎలా ఉంటుంది, అసలు నెక్స్ట్ స్టార్ పుట్టేసాడేమో TFIలో అనంత టాక్ వచ్చేసిద్దేమో అనిపించింది. ఒక్క మాటలో ఈ సినిమా ఎందుకు తీశారు, ఎందుకు చూడాలి అని చెప్పాలి అంటే ప్రెజెంటింగ్ యూ అఖినేని వారసుడు అఖిల్. లిటరలీ అదే బ్రో, నిజంగా దానికోసం చూడొచ్చు. క్రేజీ యాక్టింగ్ ఉండే. సో నేను ఈ సినిమాకి ఇచ్చే రేటింగ్ వచ్చేసి 4.1 out of 5. సో దట్స్ ఇట్ గైస్ ఫర్ దిస్ వీడియో. బిఫోర్ ఐ ఎండ్ దిస్ వీడియో నాకు ఒక చిన్న రిక్వెస్ట్ చేయాలని అయితే ఉంది. కామెంట్ సెక్షన్ ఇస్ ప్యూర్లీ ఓపెన్. మీకు నచ్చింది చెప్పండి, మీ పోల్ చెప్పండి, క్రిటిసిజం చెప్పండి, ఫీడ్బ్యాక్ చెప్పండి. నాకు అసలు చదవడం కూడా చాలా ఇంట్రెస్టింగ్ అనిపిస్తుంది. కానీ మనం డిస్రెస్పెక్ట్ సైడ్ వెళ్ళిపోయినా లేకపోతే కొంచెం పిచ్చి వర్డ్స్ యూజ్ చేసినా అది చేయకండి. బికాస్ చదివినప్పుడు నాకు కూడా కొంచెం బాధేస్తుంది కదా, బికాస్ ఎండ్ ఆఫ్ ద డే మన అందరం జస్ట్ మూవీ లవర్స్. So, on note too, I am ending this video. I'll come back with another interesting video or another interesting review. So that's it. See ya.